Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు మీ తాతలు గారు కట్టించిన ఇల్లుల్లో ఒక 500, 600 మంది కూర్చొని తినే అంత డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ఉండేది. డైనింగ్ హాల్ కదండి, మండవాలోగులండి. అలాంటి హౌస్‌లు కాపాడటానికి చాలా విధంగా ఆర్థికంగా మీరు కోల్పోయారని నేను విన్నాను. ఏంటి అసలు అది? అదేం కాదు సార్, ఇప్పుడు 5 ఏళ్ళు సమానంగా ఉండవు. వాళ్ళు ఎప్పుడో సైక్లోన్ వస్తే ఊరి జనం చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. ఆ టైంలో వీళ్ళు మంచి బాగా ఉన్నవాళ్ళు 1927లో ముగ్గురు తాతలండి, ముగ్గురు అనుకుని ఒక మండవాళ్ళు కడదాంరా 500 మంది. అప్పుడు అదే ఎస్సీ ఎస్టీలు ఉండి పేట ఉంటుంది కదా సార్, ఒక 200 మంది 250 మంది వాళ్ళకే ఈ ట్రబుల్. వాళ్ళ కోసం అని చెప్పి 500 మంది అటే భోజనం కట్టారు. ఒక సత్రం ప్లాన్ చూసి ఆ సత్రం ప్రకారం ఎట్ ఏ టైం 500 మంది లెగుస్తారండి భోజనానికి. హై స్కూల్ నుండి వెళ్ళిపోతే 500 మంది లేస్తారు. అంత పెద్ద కుటుంబం సార్ మీది? అవునండి. ఎన్ని, ఒక 3-4 వేల ఎకరాలు ఉంటుంది పొలం మీకు? అంటే అది 3000 ఎకరం అండి. ఫస్ట్ 1743లో 3000 ఎకరం అండి మీకు. మా ఫ్యామిలీకి అండి. నేను 12వ తరం. మా మొదట ఆయనకి అంత ఉంది ఇది. బట్ అన్ని కూడా ఎన్ని ఎకరాలకు వచ్చారు? ఏమి లేదండి, మొత్తం అంతా అయిపోయింది జీరో. 3000 ఎకరాలు ఉన్న పొలం, 3000 ఎకరాలు జీరో మొత్తం. ఇప్పుడు మా బ్రదర్స్ వాళ్ళ పేరు మీద ఉమ్మడిగా ఏదో ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఉంది, కానీ ఆ ఆస్తులు తాతలు ఇచ్చినవి అన్నీ పోయినాయండి. ఏమైపోయినాయి సార్? 150-170 సంవత్సరాల క్రితం వీళ్ళ మ్యారేజ్ చేసుకుంటే ఒక చీర 2 మంగళసూత్రాలు ఇచ్చేవారండి ఊర్లో వాళ్ళకి. ఇలాగే వీళ్ళ మెయిన్ దాన ధర్మాల వల్లే పోగొట్టారు. మా ముగ్గురు తాతలకి, అంత ముందు వాళ్ళ గురించి చెప్తున్నారు, కేవలం దాన ధర్మాల గురించే పోయిందని చెప్తారండి. ఎవరో ఏదో వాళ్ళకి పెట్టి ఇలా పెట్టి ఆ రోజుల్లో రేసులు పేకట్ల ఏమి లేవండి. అవును, ఎక్కువ దాన ధర్మాలు. రాజులు అంటే గొప్పోళ్ళు. అవునండి, మహారాజులు అంతే కదా. భీమవరం రాజులు. అవునండి. ఇప్పుడు కృష్ణరాజు గారు, ప్రభాస్ వీళ్ళంతా అవునండి, వాళ్ళ తాతలు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేసేవాళ్ళు. వాళ్ళ తాతల ద్వారానే మనకి ఈ 3000 ఎకర కూడా రావటం అండి. అప్పుడు అది వాళ్ళకి ఏదో చిన్న ఫ్రెండ్షిప్ లో. అప్పుడు ప్రభాస్ గారికి ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు చెప్పే లెక్క? అది మొత్తం ఊరంతా వాళ్ళదే కదండి. ఇప్పుడు ఏమి అంటే అంటే సార్ ఇది నాకు తెలుసు, మరి మా బ్రదర్స్కి ఇంత తెలియదు, మా అంతకుముందు ఉన్న బ్రదర్స్కి ఇంత తెలియదు. నేను తెలుసుకున్నాను, నేను నా హిస్టరీ తెలుసుకుంటాక 5-6 లక్షలకు వచ్చి పెట్టాను సార్. హైదరాబాదు మెయిన్ లైబ్రరీకి వెళ్ళా, నర్సాపురం లైబ్రరీకి వెళ్ళా, మొగల్తూరు లైబ్రరీ బుక్స్ ఎక్కడ ఉంటాయి ఎత్తుకుని అక్కడికి వెళ్ళి నిజమా అబద్ధమా కరెక్టా కాదా అనేది అసలు ముందు పేర్లు తెలుస్తాయని చెప్పి అసలు మీకు ఇక్కడ రావటానికి ఎవరా ఏంటని చెప్పి నాకు 100 పోయిస్తారండి. మా తాత మీరు చాలా గొప్ప వంశం, చాలా పెద్దోళ్ళు గెద్దోళ్ళు ఎటువంటి ఎవరికి పట్టని నాకు అనిపించింది, వెళ్ళి చూద్దాం సరదాగా. ఏదో ముంత మధ్యకి ఇస్తే 3000 ఎకరాలు ఫ్రీ ఇచ్చేసారంట. అవునండి, అది కరెక్ట్. మీకా? మా ముత్తాతకి అదే నేను చెప్తున్నాను కదా. మాది అసలు యాక్చువల్గా చిరకర అగ్రహారం అండి వీళ్ళది, ఇక్కడ మచిలీపట్నం దగ్గర. వాళ్ళు 3 అన్నదమ్ములండి. ఈ 3 అన్నదమ్ముల్లో ఒక ఆయన ఉప్పు ట్రాన్స్పోర్టు, ఒక ఆయన ఏమో ఆయుర్వేదం డాక్టర్, ఒక ఆయన ఏమో అడ్మినిస్ట్రేషన్ అండి. వీళ్ళకి 3000 గాళ్ళు, 2000 గాళ్ళు. అంటే గాడి అంటే 2 అంటే అన్ని పశువులు ఉన్నాయి, 4000 పశువులు ఒకే చోట ఉండటం కూడా చేంజ్ కావాలి ప్లేస్ అన్న ఉద్దేశంతో ఒకసారి మొగల్తూరు మహారాజా ఏరియాలో 8 కోటలు ఉన్నాయండి. ఆ 8 కోటల్లో గణపవరం కోటకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఆయన మన వాళ్ళు ఉండటం, అక్కడ డేరా వేయటం, ఆ టైంలో వాళ్ళు మజ్జిగ ఇవ్వటం, అటువంటి మజ్జిగ కావాలని చెప్పి రిటర్న్లో అడగటం. ఈ మంత్రి గారు ఆయన్ని కానీ తోక్కెబ్బంటే ఆయన కోపం వచ్చి వెళ్ళిపోవటం. మా వాళ్ళు మళ్ళీ పిలిపించి మీరు ఇక్కడే ఉండాలి, మీ మజ్జిగ మాకు బాగా నచ్చింది, నచ్చిన మజ్జిగ కాదని చెప్పి మీ ఊరు వచ్చి మేము తాగలేం, అలాగని చెప్పి మాకు వచ్చి మీరు ఇవ్వలేరు అని చెప్పి వాళ్ళని బాగా ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడే ఉండాలి మీరు అని చెప్పి ఏదో ఒక పరీక్ష లాంటిది పెట్టి దాంట్లో 3000 ఎకరం 3000 ఎకరాలు ప్రభాస్ ముత్తాతలు గిఫ్ట్గా ఇచ్చారు. ఊరు నాయన ఇచ్చి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే వాళ్ళకి 10,000, 20,000 ఎకరాలు ఊర్లో వాళ్ళే కదా సార్. ఇప్పుడు 8 సంస్థానాలు వాళ్ళే. 8 సంస్థానాలు, 9 కోట్లండి మొత్తం. గణపవరం, నిడదవోలు, అత్తిలి, భీమవరం, మొగల్తూరు, భీమవరం లేదు కోట, చిన్న తిరుపతి, ఇలా మొత్తం 9 కోట్లకు అధిపతి అండి వాళ్ళు. అధిపతి అంటే ఇదంతా కూడా ముస్లిమ్స్ చేతిలో. బ్రిటిష్ వాళ్ళకు ముందు వీళ్ళ దగ్గర ముస్లిమ్స్ దగ్గర ఉందండి, ముస్లిమ్స్ దగ్గర ఉంది సార్.
మొత్తం ఏరియాలన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ముస్లిం పాటించేవాడు. ఓకే. మన గోల్కొండ మా ఏరియా గోల్కొండ, ఆ పేరు కూడా ఉంది. మీరు చెప్పుంటే అది పేర్లు కూడా ఆ పట్టుకుంటాను. కోట్లన్నీ ఉన్నాయండి అట్లా పాతబడి? అంటే సార్ కోటలు, మట్టి కోటలండి. ఆ, ఇక్కడేమో మనకేమో ఇప్పుడు గోల్కొండ కోట ఉందండి, ఓకే. రాతి కోట. ఆ, అదేమో మట్టి కోట, ఓకే. మట్టి కోటలు అంటాయి. సో 8 కోట్లకు రాజులు వీళ్ళు. వీళ్ళండి. ఆ, ఈ 8 కోట్లకి అధిపతి ముస్లిమ్స్ అండి. ఓకే. అంటే ముస్లిమ్స్ కింద 8 సంస్థానాలు మొగల్తూరు మహారాజుగా చూసేవారు. వీళ్ళందరి దగ్గర పన్ను వసూలు చేసి ఉమ్, వాళ్ళకి ఏం కావాలో అది ఉంచుకుని మిగతాది గోల్కొండ సంస్థానానికి పంపటం. ఓ, అలాగా కొన్ని ఏరియాలు వీళ్ళకు ఉండేయండి. ఉమ్, గవర్నమెంటు అదైనప్పటికీ సరే ఇప్పుడు మన గవర్నమెంటు ఇదండి, ఒక ఎమ్మెల్యేకి ఒక ఏరియా ఉంటుంది కదా, అవును. అలాగా వీళ్ళే ఎమ్మెల్యే, వీళ్ళే గవర్నమెంట్ అంతా మొత్తం అది ప్రభాస్ వాళ్ళ తాతలు. వీళ్ళ మీద పైన ఉన్నది ఓన్లీ ముస్లిమ్స్ సంస్థానం. వీళ్ళ 9 సంస్థానాలండి. ఉమ్, మన ప్రభాస్ గారు ముత్తాతలకి ఉమ్. ఆ 9 సంస్థానాల చుట్టూ ఉన్నటువంటి 10,000 ఏంటంటే 1,00,000 ఎకరాలు. 9 లక్ష కోట్ల ఎకరాలు ఉందా? అంటే 9 కోట్లు కదా సార్, ఆ, 9 కోట్లు సార్. ఇప్పుడు మొగల్తూరు నుంచి గణపవరం ఇదన్నీ కూడా ఎన్ని అంటే ఇదంతా కూడా ఒక 40 కిలోమీటర్ల సర్కిల్ అండి. ఇదంతా వీళ్ళ పరిపాలించేవారు. మరి వాళ్ళదే అవుద్ది కదా సార్. అక్కడ ఉన్న వాళ్ళందరిది పన్ను వసూలు చేయటం, దాంట్లో పెర్ఫెక్ట్గా వాళ్ళకి పంపించడం, మిగతా వీళ్ళు తీసుకోవటం, అది ఆ పద్ధతిలోనే ఉంటుందండి. పోనీ వాళ్ళ ముత్తాతలను చూడకపోయినా కానీ సార్ ఆ రక్తంలో ఉంటది కదా, సేమ్ అదే బుద్ధి వచ్చింది వీళ్ళకి కూడా. దానం చేయటం, హెల్ప్ చేయటం, ఫుడ్ పెట్టడం. కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి అదే కదా. యాస్టీజ్ అండి. ఓపెన్ గా చెప్తున్నా సార్, ఎవరైనా ఇంతకుముందు ఎవరు చెప్పుండరు. ఆ జీన్సే వేరు సార్. కృష్ణరాజు గారు తను పనిచేశాను కదా సార్, బామ్మది అట్లా ఎవరు రాదు సార్. చేసే గుణం అంట అంతా. సార్ మా కో డైరెక్టరు అది ఆ రోజుల్లో 3 లక్షలు ఎంత అంటాడు వాచ్, గోల్డ్ వాచ్. అనయ్య చాలా బాగుంది అనయ్య వాచ్ అన్నాడు. తీసి ఉంచుకోరా అన్నాడు ఆయన. ఎవరన్నా చూడండి, అంటే అటువంటి మనుషులండి. అంటే ఆ జీన్స్ అటువంటిది సార్. ఆయన కూడా వాళ్ళు సంపాదించిందంతా పోగొట్టారు. మనం ఎందుకని అంటే పెద్ద కోట కట్టేవారే హైదరాబాద్ లో. కృష్ణరాజు గారి ఇల్లు ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుసా? చాలా సింపుల్ గా ఉంటది. అందరూ రావచ్చు ఇంటికి. ఆస్తుల మీద ఎప్పుడు వాళ్ళకి కోరిక లేదు సార్. వాళ్ళు బాగా భోజనం పెట్టాలి, మనం గౌరవించడం, మనం గౌరవించాలి అనుకున్న వాళ్ళే తప్పండి. ఇంక ఎక్స్ట్రా అనే మనుషులు ఏం లేరండి వాళ్ళ దగ్గర. సేమ్ అదే ప్రభాస్కి వచ్చేసింది. సేమ్ ప్రభాస్ గారు అంతే కదా. ప్రభాస్ అదే అసిస్టెంట్లకి షాపింగ్కి వెళ్ళిన అసిస్టెంట్లకి సేమ్ అదే అమౌంట్ తో షాపింగ్ అంట, ఫుడ్, స్వీట్ బాక్స్లు వాళ్ళ ఫ్యామిలీలకి. ఎందుకు జిమ్ ట్రైనర్కి కోటి పెట్టి రేంజ్ రోవర్ కార్ ఇచ్చేసాడు. సరే ఆ జీన్స్ అండి అవి ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవండి. అలాగే నాకు మా వాళ్ళందరూ నూరు పోశారు, మీ తాతలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇది ఇది అని. అది ఒకసారి చేయాలని చెప్పి నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని బుక్స్ పూర్ణచంద్రరావు అని చెప్పి, నా పూర్ణ అంటారు నా అసోసియేట్ డైరెక్టర్ వెస్ట్ గోదావరి, బాగా తెలుసు. అతని ద్వారా బోల్డ్ గ్యాదర్ చేయించి అసలు ఈ మనం ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, నిజంగా వీళ్ళు చెప్పింది నిజమా, మా వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం కాదు, మీరు పొద్దున ఏంట్రా ఇలా చూడు ఈ బుక్లో చూసానంటే సమాధానం చెప్పాలి కదా. ఇటువంటివన్నీ చూసి గ్యాదర్ చేసుకుని ఓకే పక్కా అనుకున్న తర్వాత నేను బయట పెట్టా. ఇది సూపర్. రాజుల కుటుంబాల గురించి అందరు చెప్పటమే కానీ వినటమే కానీ మనం చూసింది లేదు. కానీ మీరు నిజంగా కొంత చూసొచ్చారు, విన్నారు కాబట్టి గ్యాదర్ చేశాను. అదే గ్యాదర్ చేశారు కాబట్టి సార్ ఇప్పుడు అథెంటిక్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అంటే కృష్ణరాజు గారు కూడా ఏమయ్యా మా ముత్తాతల గురించి తెలుసు కానీ అక్కడి నుంచి నువ్వు పేర్లు చెప్పుకొస్తున్నావు ఇదేంటంటే నేను గ్యాదర్ చేశాను సార్. వాళ్ళు ఏ టైంలో ఎవరు చేశారు, వాళ్ళ అబ్బాయిలు ఏం చేశారు, ఇదన్నీ బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ గ్యాదర్ చేసి అండర్లైన్ చేసుకుని నాకేం కావాలో అది తీసుకున్నాను సార్ అని చెప్పాను దానికి. అప్పటి నుంచి నేను అమ్మవారి టెంపుల్ కట్టాను. అది కూడా వాళ్ళు కట్టలేని టెంపుల్. అది కూడా వాళ్ళు కూడా పెడన నుంచి వస్తా ఒక రాయి తెచ్చుకుని నువ్వే దేవుడు ఆవిడ కళ్ళలోకి వచ్చి నన్ను తీసుకెళ్ళమంటే ఆవిడ తీసుకొచ్చారు వాళ్ళు. ఆవిడకి గుడి కట్టలేదు. ఆ గుడి కట్టినప్పుడు కూడా నేను వస్తానయ్యా మీ ఊరు, ఎప్పుడు కనిపించిన ఏమో మీ అమ్మవారు ఎలా ఉందనేవాడు. ఆయన ముందు ఫంక్షన్లో గెలిచారు, అన్నయ్య బాగుందామంటే వచ్చి భుజం మీద చేసి ఏరా ఏంటి మీ అమ్మవారు బాగుందా పైడం తల్లి భలే ఓడరు నువ్వా అని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. జస్ట్ ఆయన
కాలం చేయడానికి ముందు చూడండి కృష్ణరాజు గారు కాలం చెల్లినప్పుడు కూడా పెద్ద కర్మ రోజు ఊర్లు నిండిపోయినాయి. మీరు అన్నారు కదా 8-9 సంవత్సరాలు అవునండి అలానే వచ్చింది. అవునండి ఆ? అవునండి మీరు ఎవరికి తెలియని చెప్పమంటారా ఆ. ప్రభాస్ కృష్ణరాజు గారు కదా మొగల్టూరులో టంకసాల ఉంది. టంకసాల అంటే ఐడియా ఉంది కదా, లేదు. ముద్ర అండి మన డబ్బులు ముద్ర డబ్బులు ముద్ర. ఇక్కడ ఉంది, ఇక్కడ మన హైదరాబాద్ లో ఆ, సెక్రటరీ బ్యాక్ సైడ్ ఉంది. అవునవును తెలుసు. టంకసాల ఆ, అంటారు తెలుసు దాన్ని. అది. అది మొగల్తూరులో ఉండేది. ఎవరైనా చెప్పండి ఉందని. అది బుక్స్ లో రాసి ఉంది, నేను చూడాల. టంకసాల అనేది ఈ చుట్టుపక్కల ఏరియాకి మొగల్తూరులో ప్రింట్ అయ్యాయంట టంకసాల. అక్కడ నాణ్యాలు ఉమ్. అప్పుడు కాని రోక చిల్లు కాని ఇవన్నీ అక్కడే ప్రింట్ అయ్యాటండి. ఉమ్. ఇక్కడ ప్రింట్ అయ్యి వీళ్ళ తాతల హయాంలో. వాళ్ళే వీళ్ళ హయాంలోనే వీళ్ళ ఆధ్వర్యంలోనే ప్రింట్ అయ్యి. మీరు ఎవరైనా చెప్పగలరండి. అంటే నేను స్టడీ చేశాను కాబట్టి 300 సంవత్సరాల చరిత్ర పుస్తకాలు చదివాను కాబట్టి దాని నుంచి గ్యాదర్ చేశాను కాబట్టి చెప్పగలుగుతాను. గ్రేట్ ఫ్యామిలీ సార్. హ్యాట్స్ అప్ ప్రభాస్ గారు. అదే హ్యాట్స్ అప్ అండి. అది ఆ legacy continue చేస్తున్నారు. అది great జీన్స్ అది. ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. దాన్ని ఎవరు ఆపలేరండి, ఆ జీన్స్ ఎవరు ఆపలేరు. నేను అందుకనే అంటే మనసులో ఉండేదండి. ఇప్పుడు ఓపెన్ అయిపోయాం అంటే నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూ దాంట్లో కూడా ఓపెన్ అయ్యాను. ఇంతవరకు నేను ఎక్కడ అనలేదు కానీ ప్రభాస్ గారిని నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలే. ఓసారి ఇద్దరం కలిసి ట్రైన్లో వెళ్ళాం. ఆయన ఫస్ట్ సినిమాకు ముందు ఉమ్. ఆయన ప్రభాస్ గారని నాకు తెలుసు, నేను డైరెక్టర్ అని ఆయన తెలీదు. ఒకే కంపార్ట్మెంట్లో జర్నీ చేసాం. ఆయన వ్యవహారంలో ఆయన దిగడం, 100 మంది రావడం, తర్వాత నా బ్యాగ్తోనే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మీ ఇద్దరం ఎక్కడ కలవలేదు. బట్ ఏంటంటే ప్రభాస్ గారిని చూడగానే కృష్ణరాజు గారి ఫ్యామిలీ వాళ్ళు చేసిన మంచి పనులు అన్నీ గుర్తొస్తాయండి. సూపర్. అవతూరులో కోట ఉండేదండి, ఇప్పుడు పడిపోయి ఉండొచ్చు. మట్టి కోట ఉండేదండి, పెద్ద 20 అడుగులు మట్టి గోడలతో ఉండేదండి. పూర్వం ఏంటంటే సార్ మట్టి గోడ కట్టుకుంటూ వచ్చి ఆ గోడ మీద వర్షం నీళ్ళు పడకూడదని చెప్పి ఇలా వేసి పెంకు పేర్చేవారండి. అవునండి. అది మొగల్తూరు నేను చూశానండి. ఒక 30 సంవత్సరాల క్రితం మొగల్తూరు వెళ్ళినప్పుడు చూశాను. మీ వల్ల మంచి స్టోరీ తెలుసుకున్నాం. సార్ చరిత్ర అనేది సార్ అదే ఇప్పుడు నేను సార్ చదివాను కాబట్టి, నేను అండర్లైన్ చేసుకున్నాను కాబట్టి, ఈ చరిత్ర గురించి నేను పుస్తకం రాశాను కాబట్టి నాకు రిలీజ్ చేయలేదండి. చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.